ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 29వ శనివారము. క్రీస్తు మరణము నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందు ఉన్నది. మొదటి పట్టణము పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. క్రీస్తు యేసుతో ఏకమై జీవించు వారికి ఇప్పుడు ఏ దండన లేదు. ఏలన క్రీస్తు యేసుతో మనకు జీవమిచ్చడి ఆత్మ చట్టము పాపమును మృత్యువును కలిగించు చట్టము నుండి నాకు విముక్తిని ప్రసాదించెను. మానవ స్వభావము బలహీనమైనందున ధర్మశాస్త్రము చేయజాలని దానిని దేవుడు చేసెను. తన కుమారుని పంపుట ద్వారా మానవ ప్రకృతి అందలి పాపమును ఆయన ఖండించెను. ఆ కుమారుడు పాపమును తొలగించుటకై మానవుని పాప శరీరము వంటి స్వభావముతో వచ్చెను. శరీరమును అనుసరించి కాక ఆత్మానుసారులమై జీవించు మన యందు ధర్మశాస్త్రము నైతిక విధి పూర్తిగా నెరవేరుటకు దేవుడు ఇట్లు చేసెను. ఏలన శరీరమును అనుసరించి జీవించువారు శరీరము ఏమి కోరునో వానికే తమ మనస్సులను అర్పింతురు. ఆత్మానుసారులైన వారు ఆత్మ ఏమి కోరునో వానికై మనస్సులను అర్పింతురు. శారీరక వాంఛలు మరణమునకు దారితీయును, ఆత్మైక వాంఛలు జీవమునకు శాంతికి దారితీయును. ఏలన శరీరేచ్ఛపై నెలకొనిన మనసు దేవుని శత్రువు. అది దేవుని ధర్మమునకు లొంగియుండలేదు. శరీరానుసారముగా జీవించువారు దేవుని సంతోషపెట్టలేరు. మీ యందు నిజముగా దేవుని ఆత్మ వసించుచున్నచో మీరు శరీరమునందు కాక ఆత్మ యందు ఉన్నారు. క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయనకు చెందడు. క్రీస్తు మీ యందు ఉన్నచో మీ శరీరము పాపమునకు మరణించినది, కానీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. క్రీస్తును మరణము నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందు ఉన్నచో క్రీస్తును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన మీ యందున్న తన ఆత్మ వలన మీ నశించు శరీరములను కూడా జీవమునసుగును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 13వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనము వరకు. ఆ సమయమున కొందరు బలులు సమర్పించినప్పుడు పిలాతు గలిలయ దేశీయులను చంపిన విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు, అట్లు చంపబడిన ఈ గలిలయ వాసులు తక్కిన గలిలయ వాసుల కంటే ఎక్కువ పాపులని మీరు తలంచుచున్నారా? కాదు, హృదయ పరివర్తన చెందనిచు మీరు అందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను. సిలోయేము బురుజు కూలి దాని క్రింద పడి మరణించిన 18 మంది తక్కిన యెరూషలేము నివాసుల కంటే ఎక్కువ అపరాధులని ఎంచుచున్నారా? కాదు, హృదయ పరివర్తన చెందనిచు అందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను అని పలికెను. పిమ్మట యేసు ఈ ఉపమానము చెప్పెను. ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించెను. అతడు ఆ చెట్టు పండ్లు కొరకు చూచెను, కాని అతనికి ఏమీయూ దొరకలేదు. అప్పుడతడు తోటమాలితో, ఇదిగో, నేను 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టు పండ్లు కొరకు వచ్చుచున్నాను, కాని నాకు ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయుము, ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు అనెను. అందుకు తోటమాలి, అయ్యా, ఇంకొక్క 7 ఓపిక పట్టుడు, నేను దీని చుట్టూ పాదు చేసి ఎరువు వేసెదను. ముందుకు ఫలించినా సరి, లేనిచో కొట్టి పారవేయుడు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.